డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మొక్కలు నాటారు. అలాగే నియోజకవర్గంలో ఉత్తరవల్లి, పీకే పాలవలస గ్రామాల్లో ఆయా గ్రామాల్లో ఉండే జన సైనికులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, గరువిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, దన్నాన రామచంద్రుడు, సబ్బి సోనియా, ఆరతి సాహు తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు పేపర్లలో, టీవీల్లో చూస్తున్నారు. పోలవరం గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, అదేవిధంగా రాజధాని అమరావతి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఏమి తీసుకెళ్తే అవి చంద్రబాబు నాయుడు గారు మామూలు ముఖ్యమంత్రి కాదు, ఆయన శక్తి అని చెప్పి మనం ఈ మధ్యని 90 ఇంకా 100 రోజులు పూర్తి కాలేదు. అక్కడి నుంచి వస్తుండేటటువంటి ఫండ్స్ చూస్తుంటే మనకు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ని అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ కూటమి ప్రభుత్వం నెంబర్ 1 కింద తీసుకువెళ్తుంది అని చెప్పే నమ్మకం మాలాంటి సీనియర్లందరికీ కూడా కలిగింది. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయి నిన్నటి 30 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు రాబోయే 5 ఏళ్లతో సహా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు మరి అపోజిషన్ లీడర్. అపోజిషన్లో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న ప్రజాపక్షమే. అలా అది జరగలేదు, ఇది జరగలేదని అపోజిషన్లో ఉండేటప్పుడు ఎత్తి చూపిస్తారు, ప్రభుత్వంలో ఉంటే చేసి చూపిస్తారని చెప్పి మీకు అందరికీ మనం చేస్తాం. మరి నిప్పులు గాలి తోడైతే ఎలాగ ఉంటుంది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తోడయ్యాడు. మరి నిప్పు గాలి తోడైతే అది అక్కడ ఆగుతుంది. తేరా నీళ్ళు అండమే తప్ప దగ్గరికి వెళ్ళినాడు ఎవడు ఉండడు. ఆ గాలి వచ్చింది దొరికిపోతామేటో, రివర్ట్ కొట్టేస్తుందేటో, మోరం కాలిపోతుందేటో అని ఎవడు కాడే భయపడిపోయి దూరం పారిపోతారు. నీళ్ళు తేవడమే మిగులుతుంది కానీ ఆర్పడం ఉండదు. అందుకు మన కూటమి అక్కడ ఢిల్లీలో మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. పవన్ అంటే ఆంజనేయుడి తాలూకా పేరు వస్తుంది. పవన విద్యుత్ అంటాం, అంటే గాలి నుంచి తయారయ్యేటటువంటి విద్యుత్. పవన్ అంటే అది గాలి. మరి గాలికి ఏ శక్తి ఆపలేదు.